ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి. వేదవేద్యుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారు వేద విజ్ఞానాన్ని అధ్యయనాధ్యాపన క్రమంలో లోకానికి అందించటానికి వీలుగా పరమానుగ్రహంతో తిరుమలలోని శ్రీ ధర్మగిరిలో శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని నిర్వహించటానికి ఎంతో అనుగ్రహించారు. గత 142 సంవత్సరాలుగా ఈ వేద విజ్ఞాన పీఠం దినదిన ప్రవర్ధమానమవుతూ చక్కగా నిర్వహింపబడుతూ ఉన్నది. భారతదేశంలోనే అతి పెద్దది అయినటువంటిది, ప్రతిష్టాత్మకమైనటువంటి వేద విజ్ఞాన పీఠం ఇది. యావత్ భారతదేశంలోనూ ఇంత సువిశాలమైనటువంటి ప్రాంగణంలో కానీ, అనాదిగా ఇటువంటి గురుకుల విద్యా విధానంలో నడిచేటటువంటి సంస్థ ఇది ఒకటే అని శ్రీవారి అనుగ్రహాన్ని మనం చాటి చెప్పుకోవచ్చు. ఇటువంటి వేద విజ్ఞాన పీఠంలో వైదిక విద్యలన్నీ కూడా బోధింపబడుతున్నాయి. వేదములు, దివ్య ప్రబంధం, ఆగమాలు, స్మార్తాలు, సంస్కృతం అన్నీ కలిపి 18 విభాగాలుగా ఇక్కడ విద్యార్థులందరూ కూడా చక్కగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వేద విజ్ఞాన పీఠం యొక్క వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా మన లోకానికి చక్కగా తెలియపరుస్తున్నాం. దీంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని, వైభవాన్ని ప్రత్యక్షంగా ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడాను ఆస్తిక వరేణ్యులైనటువంటి వారు చూసి వేద విజ్ఞాన సంస్కృతిని, తిరుమల తిరుపతి దేవస్థానములు వేద పరిరక్షణలో చేస్తున్నటువంటి కృషిని కూడా తెలుసుకుని శ్రీవారి యొక్క అనుగ్రహం ఎంతో పొందుతూ ఉన్నారు. ఎందుకంటే వేదో రక్షతి రక్షిత. తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క నినాదమే ధర్మో రక్షతి రక్షిత అని. ధర్మం అంటే వేదమే, వేదబోధితమైనటువంటిదే ధర్మం. కాబట్టి ధర్మానికి మూలమైనటువంటి వేదాన్ని కనుక మనం పరిరక్షణ చేసినట్లయితే, వేదమూలకమైనటువంటి వేదం బోధించినటువంటి ధర్మం మానవులందరి చేత ఆచరింపబడుతుంది. తద్వారా లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం జరగాలి అంటే భగవద్ అనుగ్రహం ఉండాలి. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారు అటువంటి వైభవాన్ని, సమస్త ధర్మములకు మూలమైనటువంటి వేదోఖిలో ధర్మమూలమని వేదాన్ని పరిరక్షణ చేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడాను శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనమందరం కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ పరంపరలో భాగంగా ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో మనం అధ్యాపన చేస్తున్నటువంటి 7 వేద శాఖల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వేదముల యొక్క సారాంశమే నాలాయర దివ్య ప్రబంధం అనేటువంటి పేరుతో ద్రావిడ భాషలో అధ్యయనాధ్యాపనముల్లో ఉన్నది. అటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. பல்லாண்டு பல்லாயிரத்தாண்டு பலகோடி நூறாயிரம் மல்லாண்ட திண்டோல் மணிவண்ணா உன் சேவடி செவ்வி திருக்காப்பு அடியோமோடும் நின்னோடும் பிரிவின் நீ 1000 பல்லாண்டு வடிவாய் நின் வளமார்பினில் வாழ்கின்ற மங்கையும் பல்லாண்டு வடிவார் சோதி வளத்துறையும் சுடராழியும் பல்லாண்டு படைபோர் புக்கு முழங்கும் అప్పాంజ సన్నియమం పల్లాండే. ఈ నాలాయిర దివ్య ప్రబంధం అనేటటువంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఉద్ధరింపబడాలి అనే ఉద్దేశంతో నిత్యసూరులైనటువంటి అనంత గరుడ విశ్వక్సేనాదులను, అలాగే తన ఆయుధముల యొక్క అంశాలుగా
12 మంది ఆళ్వార్లను కూడాను అవతరింపచేశారు. అంటే అనంత గరుడ విశ్వక్సేనులు అనేటటువంటి వారు, అలాగే 12 మంది ఆళ్వార్లు అని. వారి ద్వారా ఈ యొక్క భగవద్ జ్ఞానాన్ని, వేద ధర్మాన్ని, వేదముల యొక్క సారాంశాన్ని లోకంలో అందించారు. ఆళ్వార్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అంటే భగవద్భక్తిలో మునిగిన వారు అని అర్థం. కాబట్టి ఇటువంటి వాళ్ళు ప్రసిద్ధమైనటువంటి ఆళ్వార్లు 12 మంది ఉన్నారు. వారందరూ కూడాను 4 వేదముల యొక్క సారాంశాన్ని ద్రవిడ భాషలో పాసురాలుగా వారు మనకు అందించారు. వారు అంటారు, యశ్రుతేర్ ఉత్తర భాగం చక్రే ద్రావిడ భాషయా, అంటే వేదముల యొక్క ఉత్తర భాగం అంటే వేదాంత జ్ఞానం, ఉపనిషత్ సారం అదంతా కూడాను ద్రవిడ భాషలో మరి ఇచ్చారు అని. ఆ యొక్క వాక్యాన్ని ప్రమాణంగా చేసుకుని నమ్మాళ్వారైతే 4 వేదముల యొక్క సారాంశాన్ని 4 ప్రబంధములుగా మనకు అందించారు. దాంట్లో ఋగ్వేదం యొక్క సారాంశమేమో తిరువిరుత్తమని, యజుర్వేదం యొక్క సారాంశమేమో తిరువాశ్రయమని, సామవేదం యొక్క సారాంశమేమో తిరువాయుమొళి అని, అథర్వవేదం యొక్క సారాంశమేమో పెరియ తిరువందాది అని మనకు అందించారన్నమాట. ఈ విధంగా ఈ 12 మంది ఆళ్వార్లు కూడాను అర్చావతారములో వేయించేసినటువంటి, అంటే మనకు 108 దివ్య దేశాలు ఉన్నాయి. వాటిలో భూమండలం మీద 106 ఉన్నాయి. మిగిలిన 2 ఏమిటంటే ఒకటి క్షీర సముద్రం, ఒకటేమో సాక్షాత్తు వైకుంఠం పరమపదం. ఆ రెండిట్లలో ఉండేటువంటి ఆ భగవంతుడి యొక్క గుణగణములను అవన్నీ కూడాను వారు చక్కగా మంగళాశాసనం చేశారు. అటువంటి మహత్తరమైనటువంటి 4 వేదముల యొక్క సారాంశభూతమైనటువంటి నాలాయ దివ్య ప్రబంధం అనేటటువంటిది 8 సంవత్సరముల అధ్యయన ప్రణాళికతో మన వేద విజ్ఞాన పీఠంలో అనాది కాలంగా మనం అధ్యాపన చేస్తూ ఉన్నాం. ఇటువంటి ఈ దివ్య ప్రబంధాన్ని చక్కగా పారాయణ చేస్తూ ఉంటారు. స్వామివారి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటే, అలాగే విశేష ఉత్సవాల్లో కూడాను ఆ పారాయణ చేస్తూ ఉంటారు. అంటే సాక్షాత్తు వేదాన్ని పారాయణ చేసినట్టయితే ఎటువంటి ఫలమో అటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటిది నాలాయర దివ్య ప్రబంధం అనే పేరుగైనటువంటి ద్రావిడ భాషలో ఆ మహర్షులు అందించినటువంటి 12 మంది ఆళ్వార్లు అందించినటువంటి ఈ యొక్క దివ్య ప్రబంధ విజ్ఞానం అన్నమాట. మనం సామాన్యంగా 12 మంది ఆళ్వార్లు ఎవరో అని అనుకున్నప్పుడు మొదట ఆయన పొయ్యిగై ఆళ్వార్ వారు, రెండో వారు శ్రీ పూధత్తాళ్వారు, 3 పేయాళ్వారు, 4 తిరుమొళిసై ఆళ్వారు, 5 శ్రీ నమ్మాళ్వారు, 6 శ్రీ కులశేఖరాళ్వారు, 7 శ్రీ పెరియాళ్వారు, 8 శ్రీ తొండరడెప్పటి ఆళ్వార్ వారు, అలాగే 9 శ్రీ తిరుప్పాణాళ్వార్ వారు, 10 శ్రీ తిరుమంగయాళ్వార్ వారు, 11 శ్రీ మధుర కవి ఆళ్వారు, 12 మనందరికీ తెలిసినటువంటి ఆండాళ్ అనే పేరుతో సుప్రసిద్ధురాలైనటువంటి శ్రీ గోదాదేవి. వీరందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఆ పరమాత్మ ఆయుధాల్లోంచి ఒక్కొక్క అంశము అని అనుకున్నాం. దాంట్లో మొదట ఆయన పాంచజన్యం యొక్క అంశము, 2 ఆయన కౌమోదకి గద యొక్క అంశము, 3 నందకం అనే ఖడ్గం యొక్క అంశము, 4 సుదర్శనం అనే చక్రం యొక్క అంశము, నమ్మాళ్వారు వచ్చేసి విశ్వక్సేనుల వారి యొక్క అంశము, కులశేఖరాల వారు అయితే కౌస్తుభం యొక్క అంశము, పెరియాళ్వారు గరుత్మంతుల యొక్క అంశము, తొండరడప్పడాళ్వారు శ్రీ వనమాల యొక్క అంశము, అలాగే తిరుప్పాణాళ్వారు శ్రీవత్సం యొక్క అంశము, తిరుమంగయాళ్వారు వచ్చేసి శారంగం యొక్క అంశము, మధురకవి ఆళ్వారు కుముదుడు యొక్క అంశము, సరే ఆండాళ్ అనేటటువంటిది సాక్షాత్తు భూదేవి యొక్క అంశము. ఈ విధంగా 12 మంది కలిసి మొదట ఆయన 100 పాసురాలు, 2 ఆయన 100, 3 ఆయన 100, 4 ఆయన అంటే తిరుమలిసయాళ్వారు 216 పాసురాలు, నమ్మాళ్వారైతే 1296 పాసురాలు, కులశేఖరాళ్వారు 105 పాసురాలు, పెరియాళ్వారు వచ్చేసి 473 పాసురాలు, తొండరడప్పడాళ్వారు వచ్చేసి 55 పాసురాలు, తిరుప్పాణాళ్వారు అయితే 10 పాసురాలు, తిరుమంగయాళ్వారు 1361 పాసురాలు, మధురక ఆళ్వారు 11 పాసురాలు, భూదేవి స్వరూపురాలైనటువంటి గోదాదేవి 173 పాసురాలు. ఆ విధంగా వారు లోకానికి అందించారు. అలాగే వారు మంగళాశాసనం చేశారు దివ్య దేశాలు అన్నిటికీ కూడాను. ఆ క్రమాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మొదట ఆయన 6 దివ్య దేశాలు, 2 ఆయన 13, 3 ఆయన 15, 4 ఆయన 17, నమ్మాళ్వారు వచ్చేసి 40, కులశేఖరాళ్వారు వచ్చి 9, పెరియాళ్వారు 19, తొండరపడాళ్వారు 5, తిరుప్పాణాళ్వారు 3,
తిరుమంగయాళ్వారు 86, మధురకవయాళ్వారు వారేమీ దివ్య దేశాలని మంగళ సంజయ్ మనకు దొరకట్లేదు. ఆండాళ్ళు అయితే 11 ఆ దివ్య దేశాలని మంగళాశాసనం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ విధంగా దీని యొక్క వైభవం అంతా కూడా మనకు మహర్షులు అందించారు. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యదీంద్రప్రవణం వందే రమ్యజామాదరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోగదస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోశ్చ దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. చతుర్వేద సారభూతమైనటువంటి ఈ దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి ఆ పాసురాలన్నీ కూడాను తిరుమల శ్రీవారి యొక్క దివ్య సన్నిధానంలో ప్రతిరోజు కూడాను తోమాల సేవ సమయంలో, అలాగే వీధి ఉత్సవంలో, విశేష ఉత్సవాల్లో విశేషంగా పారాయణ చేస్తూ ఉంటారు. అటువంటి దివ్య ప్రబంధం అనేది శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో 8 సంవత్సరాల కాల పరిమితితో చక్కగా సుశిక్షితులైనటువంటి అధ్యాపకులచే చక్కగా క్రమశిక్షణగా విద్యార్థులకు అధ్యాపన చేయబడుతూ ఉన్నది. ఇటువంటి దివ్య ప్రబంధ పారాయణని శ్రవణం చేయటం ద్వారా ఎంతో పుణ్యం, 4 వేదముల యొక్క సారాంశాన్ని మనం వినటువంటి పుణ్యం వస్తుంది. తద్వారా శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని మనం విశేషంగా పొందవచ్చు. అటువంటి దివ్య ప్రబంధంలో ఇప్పుడు మనం ముందుగా శ్రీ పెరియాళ్వారు అనుగ్రహించినటువంటి తిరుపల్లాండు పాసురములు, అంటే శ్రీ మహావిష్ణువుకి ఎటువంటి ఆపదలు దృష్టి దోషాలు రాకూడదు. ఇది చాలా విశేషం. భగవద్ అనుగ్రహం వల్ల మనకు ఆపదలు రావు, కానీ భక్తులు ఎంత గొప్పవాళ్ళో చూడండి. భగవంతుడి యొక్క క్షేమాన్ని మనం ప్రార్థిస్తున్నాం అన్నమాట. ఆ శ్రీమద్ భాగవతంలో కూడా కృష్ణస్వామి వారి యొక్క క్షేమాన్ని గోపికలందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పెరియాళ్వారు అనుగ్రహించినటువంటి ఆ భగవంతుడు ఏ విధమైనటువంటి ఆపదలు రావద్దు, దృష్టి దోషాలు తగవద్దు అనేటటువంటి ఆ పాసురాలన్నీ కూడాను ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. మంగయం పల్లాండ్ వడివార్ సోది పడత్తురయం சுடராழியும் பல்லாண்டு படைபோகர் புக்க முழங்கும் அப்பாஞ்ச சன்னியமும் பல்லாண்டே வாழாட்பட்டு நின்னீர் உள்ளீரேல் வந்து மண்ணும் மணமும் கொன்மின் கூழாட்பட்டு நின்னீர்களை எங்கள் குழுவனில் புகுதலொட்டோம் எழாட்காடும் பழிப்பிலோம் நாங்கள் இரா கதர்வாள் இலங்கை பாழாளாக படைபொருதானுக்கு பல்லாண்டு கூறுதுமே ஏடு நிலத்தில் இடுவதன் முன்னம் வந்து எங்கள் குழாம் புகுந்து கூடுமணமுடையீர்கள் வரம்பொழில் தொல்லை கூடுமினோ நாடு நகரம் நன்கரிய நமோ நாராயணாயவென்னு பாடுமணமுடைப்பத்தருள்ளீர் வந்து பல்லாண்டு கூறுமினே அண்ட குலத்து கதிபதியாகி அசுரராக்கதரை இந்த குலத்தை எடுத்து களைந்த இருடீகேசன் தனக்கு தொண்ட குலத்திருள்ளீர் வந்தடி தொழுது 1000 நாமம் சொல்லி பண்டை குலத்தை தவிர்ந்து பல்லாண்டு பல்லாயிரத்தாண்டென்மினே எந்த தந்த தந்தை தந்தை தம்மூத்தப்பன் 7 படிகால் தொடங்கி இந்த வழி வழியா ஆட்செய்கின்றோம் திருவோண திருவிழவில் அந்தியம் போதில் அரியுருவாகி அரியை அடித்தவனை பந்தனதீர பல்லாண்டு பல்லாயிரத்தாண்டென்னு பாடுதுமே தீயில் பொழியின்ன செஞ்சுடராழி திகழ் திருச்சக்கரத்தின் கோயில் பொழியாலே ஒத்துண்டு நின்று குடிகுடியா ஆட்செய்கின்றோம் மாயப் பொறுபடைவானனை 1000 தோளும் பொறிகுழிதிபாய சுழத்தியாழி வல்லானுக்கு పల్లాండు కూరుదుమే. ఇప్పుడు మనం శ్రీ గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుపావై పాసురములు, అంటే శ్రీ గోదాదేవి రంగనాథుని గురించి వ్రతం చేసినటువంటి పాసురములు శ్రీవారి యొక్క దివ్య సన్నిధానంలో ప్రతిరోజు కూడాను ఉదయం తోమాల సేవ సమయంలో ఆ పండితులందరూ కూడా పారాయణ చేస్తారు. అధ్యాపకులు అని అంటారు. జియర్ గారు వారి శిష్య బృందం అంతా కూడా పారాయణ చేస్తారు. అటువంటి ఆ పాసురములన్నీ కూడా మనం శ్రవణం చేద్దాం. அரங்கற்கு பண்ணுதிருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு
சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்ன விதியன்னையும் மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் பொதுமினோ நேரிடையீர் சீர் மல்குமாய் பாடி செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோத இளம் சிங்கம் కార్మేణి చంగన్ కదిర్మదియం బోల్ ముఖత్తాన్. అంటే గోదాదేవి రంగనాథుడి గురించి ఆవిడ కీర్తించిన రంగనాథుడికి శ్రీవారికి ఏ విధమైనటువంటి తేడా లేదు, అభేదమే. రంగనాథుడే శ్రీవారు. అందుకనే వారిని అంటారు అంతా రంగనాథుడు, అంతరంగనాథుడు అని అంటారు. అంతా రంగనాథుడు అంటే సాక్షాత్తు విష్ణువు. విష్ణువు అంటే వ్యాపకత్వాత్ విష్ణువు అని శంకర భగవత్పాదాచార్యుల వారు విష్ణు శబ్దానికి అదే భాష్యాన్ని అనుగ్రహించారు. అందుకనే విశ్వం విష్ణు అని మనకు ఆ విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా చెప్తారు. విష్ణువు అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ. ఆయనే రంగనాథుడు, ఆయనే శ్రీవారు కనుక ఆయన యొక్క దివ్య సన్నిధానంలో, శ్రీవారి యొక్క దివ్య సన్నిధానంలో ప్రతిరోజు కూడా ఉదయం తోమాల సేవ సమయంలో ఈ గోదాదేవి విరచిత పాసురాలన్నీ కూడాను పండితులు పారాయణ చేస్తారు. అవన్నీ కూడా ఇప్పుడు మనం విందాం. நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறெண்ணி உகந்தேலோரம்பாவாய் ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கெண்ணி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடுக எழுகள உங்குவளை போது பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீத்தமுளை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரம்பாவாய் ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கெண்ணி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடுக எழுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீத்தமுளை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం நிறைந்தేలోరంబావాయ్. ఈ దివ్య ప్రబంధ పారాయణ పరంపరలో భాగంగా ఇప్పుడు మనం శ్రీ తిరుమలిసై ఆళ్వారు అనుగ్రహించినటువంటి తిరుచంద విరుత్త పాసరములని మనం శ్రవణ చేద్దాం. తిరుచంద విరుత్తం సై తిరుమలిసై పరన్ వరుమోర్ கருச்சந்தங்காரகிலம் கமழ்கோங்கு மனநாரும் திருச்சந்தத்துடன் மருவு திருமழிசை வளம்பதியே உலகு மழிசையும் உள்ளுணர்ந்து தம்மில் புலவர் புகழ் கோளால் தூக்க உலகு தன்னை வைத்தெடுத்த பக்கத்தும் மாநீர் மழிசையே வைத்தெடுத்த பக்கம் வலிது பூநிலாய வைந்துமாய் புனர்கனின்ன நான்குமாய் தீநிலாய மூன்னுமாய் சிறந்த காலிரண்டுமாய் మీనిలాయదొన్నుమాగి వేరు వేరు దన్మయాయ్. ఇవి 120 పాసురములు. ఈ 120 పాసురములు కూడాను తిరుచంద విరుత్తంలో ఉండడం వల్ల దీనికి ఆ పేరే వచ్చింది. కాబట్టి ఇటువంటి పాసురాలు కనుక మనం శ్రవణం చేసినట్లయితే సకల శ్రేయస్సులో కూడా కలుగుతాయి. అటువంటి పాసురాలు ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. మీనిలాయ వన్నం నిన్న యార్ నిனைக்க వల్లరే ஆறுமாறுமாறுமாய் உறைந்துமைந்துமைந்துமாய் ஏறு சேரி 2 3 7 6 8மாய் வேறு வேறு ஞானமாகி மெய்யனோடு பொய்யுமாய் ஊரடோசையாய வைந்து மாயவாய மாயனே 5 5 5மாகி அல்லவத்துளாயுமாய் 5 3 3மாகி நின்னவாதி தேவனே 5 5 5மாகி அந்தரத்தனைந்து நின்று 5 5மாய நின்ன யாவர்கான வல்லரே 3 30 5 5 5மாய்
மூன்னு மூர்த்தியாகி மூன்னு 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 மூன்னுமாய் தோன்று சோதி மூன்னுமாய் துளக்கமில் விளக்கமாய் ஏண்ட நாவியுள் புகுந்தது என்களோ எம்மீசனே நின்னியங்கு மண்டலா உருக்கள் தோறும் ஆவியாய் உன்னியுள் கலந்து நின்னதன்மை இன்னதென்னு என்னும் யார்க்கம் எண்ணிறந்த ஆதியாய் நின்னுந்திவாய் అన్ననాన్ ముఖపయంద ఆదిదేవనల్లయే. సృష్టిలో ఉన్నటువంటి 108 దివ్య క్షేత్రాల్లో తిరుమల అనేటటువంటిది ఒకానొక ప్రధానమైనటువంటిది. ఇక్కడ ఈ తిరుమలలో వేంచేసి కొలువై భక్తులందరికీ కూడా కొంగు బంగారంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 10 మంది ఆళ్వార్లు 202 పాసురములతో మంగళాశాసనం చేశారు. అటువంటి మహత్తరమైనటువంటి స్వరూపం కలియుగ ప్రత్యక్ష దైవముడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఇటువంటి పాసురాలన్నీ కూడా ఇక్కడ పారాయణ జరుగుతూ ఉంటాయి. కొన్ని పాసురాల యొక్క శ్రవణాన్ని మనం విన్నాం. ఇప్పుడు పొయ్యై ఆళ్వార్ అనుగ్రహించినటువంటి మొదలు తిరువందాది, అలాగే ఆళ్వార్ 100 పాసురములు అనుగ్రహించారు. అవన్నీ కూడా మనం శ్రవణం చేద్దాం. அடிவிளங்க செய்தான் பரிந்து வையம் தகலியா பார்கடலே நெய்யாக வெய்ய கதிரோன் விளக்காக செய்ய சுடராழியானடிக்கே சூட்டினேன் சொல் மாலை இடராழி நீங்குகவே என்ன வையம் தகலியா பார்கடலே நெய்யாக వెయ్య కదిరోన్ విలకాగ చెయ్య సుడరాళియానడికే. ఇవన్నీ వినటం ద్వారా సాక్షాత్తు చతుర్వేద పారాయణ ఫలం వస్తుంది. అది కూడా శ్రీవారి యొక్క దివ్య సన్నిధానంలో ఇటువంటి పాసురాలు విన్నట్లయితే సకల శ్రేయస్సులు కూడా కలుగుతాయి. ஒன்னு மதனை உணரேன் நான் அன்னதனை துடைத்து கண்படுத்தவாரி இதிலே படைத்திடந்து ஒன்று விழுந்தவார் பாரளவும் ஓரடி வைத்து ஓரடியும் பாருடுத்தா நீரளவும் செல்லடி பெருந்தது சூருருவின் பேயளவு கண்டா பெருமானருகிலேன் நீயளவு கண்ட நெறி நெறிவாசல் தானேயாய் நின்னானை 5 பொறிவாசல் పోర్కదవం సాతి. ఆ దివ్య ప్రబంధం అనేటటువంటి ద్రావిడ భాషలో ఉన్నప్పటికీ మహాపండితులు అనేక మంది సంస్కృత భాషలో కూడాను దానికి వ్యాఖ్యానాలు రచించారు. మామూలుగా లోకంలో పరిపాటి ఏమిటంటే సంస్కృత భాష మూలంగా ఉంటే దానికి ప్రాంతీయ భాషల్లో వ్యాఖ్యానాలు రచించడం అనేటటువంటిది ఒక సంప్రదాయం. ఈ ద్రావిడ భాషలో ఉన్నటువంటి 4000 పాసురములు సాక్షాత్తు వేద స్వరూపములే కనుక వాటికి ప్రాంతీయ భాషలోనే కాదు సంస్కృత భాషలో కూడా అనేక వ్యాఖ్యానములు ఉన్నాయి. అటువంటి గొప్పదైనటువంటి ద్రావిడ వేదం నాలాయిర ప్రబంధం అనేటటువంటిది శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరిలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా నిర్వహింపబడుతున్నది. ఇటువంటి పాసురములను శ్రవణం చేసి శ్రీవారి యొక్క అనుగ్రహం ప్రపంచానికి సంపూర్ణంగా ఉండాలి అని మనందరం కూడాను మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. அசவில் சேர் கண்ணன் நெடுமால் கடல் கடைந்த காரோத வண்ணன் படைத்த மயக்கு மயங்க வலம்புரிவாய் வைத்து பாடத்தியங்கும் எரிகதிரோன் தன்னை முயங்கமருள் தேராழியால் மறைத்தது எண்ணி திருமாலே போராழி கையால் பொருது. ఇప్పటి వరకు మనం వేదాలు దివ్య ప్రబంధం వాటి గురించి తెలుసుకున్నాం. ఇటుపైన మన శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి తిరుమలలో ఉన్నటువంటి వైఖాన సాగం విభాగం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ.